హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి ఇన్స్టెంట్ దోశ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ఈ దోశ కోసం ఎటువంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేదు. 10 నిమిషాల్లోనే ఈజీగా ఎన్నో రకాల దోశలు ఈ పిండితో చేసుకోవచ్చు అనమాట. పిండిని అప్పటికప్పుడు కలుపుకొని ఈ దోశ పిండితో ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఉల్లికారం దోశ, అలాగే ఎర్రకారం దోశ, ఇలాగా ఎన్నో రకాల దోశలు వేసుకోవచ్చు అనమాట. నేను చెప్పినట్లు పిండి ఈ విధంగా కలుపుకున్నారనుకోండి, దోశలు చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయన్నమాట. అలాంటి దోశల్ని ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ దోశలు వేయడానికి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మన ఇంట్లో ఉండే ఏ కప్పు అయినా పర్వాలేదు, ఆ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి వేయండి. అలాగే కప్పుకి 1 టేబుల్ స్పూన్ చొప్పున 2 కప్పులకి 2 టేబుల్ స్పూన్ సూజీ వేయండి. అదే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, అదనమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేయండి, పొడి బియ్యం పిండి అనమాట. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేయండి. లైట్గా పులుపు ఉండే పెరుగు వేసుకోండి. దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసేసి వీటన్నింటినీ కూడా నీట్గా కలపండి. స్పూన్తో కంటేనే చేత్తోనే కలుపుకుంటే నీట్గా వస్తుంది, ఉండలు కట్టకుండా వస్తుంది అనమాట. నేను వీడియోలో చూపించినట్లు ఇలాగా మసాజ్ చేసినట్లు కలుపుకున్నారనుకోండి, దోశ చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. అలాగ కలుపుకున్న తర్వాత అప్పుడు మనం కొంచెం కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఈ పిండి ఉండలు కట్టేస్తుంది అనమాట, మనం ఎలా కలిపినా ఉండలు కడుతుంది. అందుకని చెప్పి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా చేత్తోనే కలపాలన్నమాట. గరిటతో కలిపామంటే ఉండలు మాత్రం ఎప్పటికీ విడిపోవు. అందుకు ఇలా చేత్తోనే ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఈ పిండికి మనం చేయి పెట్టకుండా గరిటతోనే కలిపామంటే ఖచ్చితంగా ఉండలు కడుతుంది అనమాట. ఇలాగా చేతితో కలుపుకున్న తర్వాత మనం గరిటతో చూసుకుంటే మనకి గరిట జారుగా ఉండాలన్నమాట పిండి అనేది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడేమో 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేయండి. వంట సోడా పైన 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసామనుకోండి, ఫెర్మెంటేషన్ చక్కగా జరుగుతుంది అనమాట, నురగలాగా వస్తుంది అనమాట. ఇలాగా వేసిన తర్వాత మరలా ఒకసారి కలిపేసి వెంటనే ఈ పిండినైతేను మనం నానబెట్టాల్సిన పని లేదు, వెంటనే వేసుకోవాలి. అలాగైతేనే క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ పై దోశ పెనాన్ని పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్తో ఇలా స్క్రబ్ చేసామనుకోండి, మనకి దోశ అనేది చక్కగా వస్తుంది అనమాట. దోశ పెనానికి అతుక్కోకుండా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలాగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది అనమాట. ఇలాగా కలుపుకున్న పిండిని అయితేను ఒక్క గరిటతో గరిటెడు వేసేసి దోశ పెనం మొత్తం స్ప్రెడ్ చేయండి. దోశ వేసినప్పుడు మాత్రం మంటని లోలోనే ఉంచండి. చూస్తున్నారా ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో? ఇలాగా వస్తుంది అనమాట. ఇలాగా స్ప్రెడ్ అయిన తర్వాత పైన ఉన్న తడంతా ఆరిపోయిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్నైనా బటర్నైనా అప్లై చేయండి. ఇలాగా అప్లై చేసేసిన తర్వాత దోశ మధ్యలోనే మంట తగులుతుందా అంటే దోశ పెనాన్ని తిప్పుకుంటూ దోశ మొత్తం ఎర్రగా కాలినంత వరకు కాల్చుకోవాలన్నమాట. ఇలా బాగా ఎర్రగా కాలిన తర్వాత దోశని మనం ఏ షేప్లో కావాలన్నా ఇది ఫోల్డ్ అవుతుంది అనమాట. మనకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా ఎంత బాగుందో? చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మనకి ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది. ఇలాగా నెక్స్ట్ దోశని వేసే ముందు కూడాను ఆనియన్తో స్క్రబ్ చేసేసి మరలా ఒక్క గరిటెతో గరిటెడు పిండిని వేసేసి దోశ పెనం మొత్తం స్ప్రెడ్ చేయండి. చేసిన తర్వాత దీనిపైన తడారిపోయిన తర్వాత సేమ్ ఆయిల్ని అప్లై చేసి ఇలా ఎర్రగా కాలిన తర్వాత తీసేయండి. ఇలాగా చూస్తుంటేనే మనకి చాలా బాగా చాలా క్రిస్పీగా ఉన్నాయి అనిపిస్తుంది కదా. నిజంగా అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్ లేకుండా. దీంతో ఎన్నో రకాల దోశలు వేసుకోవచ్చు అనమాట. నేనైతే ప్లెయిన్ దోశ మాత్రమే వేశాను. మీకు నచ్చితే దీనిపైన ఆనియన్ పేస్ట్ని అప్లై చేయొచ్చు, ఎర్రకారం అప్లై చేయొచ్చు, లేదనుకోండి మసాలా దోశ కూడా వేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో? చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. అయితే ఈ దోశలతో టమాటా చట్నీ అయినా లేదనుకోండి అల్లం చట్నీతో అయినా సర్వ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. చూస్తుంటేనే మీకు ఇప్పుడే చేసుకుని తినేయాలనిపిస్తుంది కదా. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.